ఆంధ్రప్రదేశ్‌లోని పల్లె ప్రగతిలో పవన్ కళ్యాణ్ గారి మార్క్ మాత్రం క్లియర్‌గా కనిపిస్తుంది. 5 జాతీయ అవార్డులు ఆంధ్ర రాష్ట్రం గెలుచుకుంది. 5 పంచాయతీలు గెలుచుకున్నాయి. సో మరి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా చేస్తూ ఉన్నారు. మనందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ఆయన ఈ యొక్క శాఖలోకి అడుగుపెట్టాడో అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా కూడా ప్రతి ఒక్క సమస్యకి ఆయన సొల్యూషన్ తీసుకొచ్చే విధంగా చేస్తూ ఉన్నారు. ఓన్లీ గ్రామ పంచాయతీ అనే కాదు, మిగతా 4 శాఖలకు కావచ్చు, ఒక డిప్యూటీ సీఎంగా కావచ్చు, ఒక ఎమ్మెల్యేగా కావచ్చు, ప్రతి ఒక్క పదవికి కూడా 100కి 200% కూడా న్యాయం చేస్తూ వెళ్తూ ఉన్నాడు అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఓన్లీ ఆంధ్ర రాష్ట్రం అనే కాదు, ఓన్లీ 2 మన తెలుగు రాష్ట్రాలనే కాదు, దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగిపోతూ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సైడ్ నుంచి ప్రతి సంవత్సరం కూడా దీన్ దయాళ్ జాతీయ పురస్కారాలు అందిస్తూ ఉంటారనమాట. అయితే ఈ కేటగిరీలో ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యంగా 5 పంచాయతీలకు 5 నేషనల్ అంటే జాతీయ అవార్డులు రావడం జరిగింది. సో అది ఎందులో వచ్చాయి అంటే ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడా సురక్షితమైనటువంటి నీళ్లు కావచ్చు, అదేవిధంగా నీటి సంరక్షణ కావచ్చు, లేకపోతే మౌలిక సదుపాయాలు కావచ్చు, అండ్ క్లీన్నెస్ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క పల్లెలు కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. పల్లె ప్రగతి పదంలో ముందుకెళ్తూ ఉన్నాయి. సో మరి పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో కూడా మనం చూసాము, పశువులు నీళ్లు తాగడానికి కూడా అక్కడక్కడ నీటి తొట్టులను కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. డ్రైనేజ్ సిస్టమ్ కూడా మనం చూసాం. అండ్ ఇప్పటి వరకు డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఇట్లా ఉండేది, నీళ్లు పోతూ ఉంటాయి, దానిపైన చిన్న మనము ఏదో ఒకటి ఏర్పాటు చేసుకొని తాత్కాలికంగా దాని మీద నుంచి వెళ్ళడం, అంటే డ్రైనేజ్ సిస్టమ్ అనేది సరిగ్గా లేకపోయేది. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక 3 లేయర్లు 4 లేయర్లుగా కంకర కానీ, మట్టి కానీ, ఇసుక ఇవన్నీ కూడా వేయించి చాలా అద్భుతంగా దాన్ని ఒక మ్యాజిక్ డ్రైన్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అది వచ్చిన తర్వాత మురికి నీళ్లు కాలువలో వెళ్ళడం కానీ, అందులో దోమలు రావడం కానీ, లేకపోతే ఇబ్బందులు రావడం కానీ, సో రోగాలు రావడం కానీ ఇలాంటివి ఏవి కూడా లేదు. చాలా న్యాచురల్గా నీళ్ళు అనేవి భూమిలోకి ఇంకిపోతూ ఉన్నాయి. సో అలాంటి సిస్టమ్ని కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ పరిచయం చేయడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క ఇంటికి కూడా గడపకి కూడా మంచి నీళ్లు వెళ్ళాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన యొక్క సిస్టమ్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా మంచినీళ్ళు సరఫరా అవుతూ ఉన్నాయి. అండ్ దాంతోపాటు క్లీన్నెస్ మరీ ముఖ్యంగా మనం చూస్తూ ఉంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేయడం కానీ, డంపింగ్ యార్డ్స్ క్రియేట్ చేసుకోవడం కానీ, లేకున్నా కూడా అక్కడ చెత్త పారేయడం కానీ ఇలాంటివి చూసేవాళ్ళం. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఆ విధంగా కాకుండా అండ్ ఊరందరికీ కూడా ఒక డంపింగ్ యార్డ్ ఎక్కడ ఉంది అక్కడ మాత్రమే చెత్త వేయాలి. సో ఈ విధంగా అండ్ దాంతోపాటు రోడ్డు వెంబడి అంతా కూడా చెట్లు నాటడం కానీ, సో ఇలాంటి చాలా సిస్టమేటిక్ పనులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. సో ఈ పల్లె ప్రగతి ప్రథంలో పల్లెలన్నీ కూడా ముందుకెళ్తూ ఉన్నాయి. సో ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలోని ఈ యొక్క పనులని గుర్తించిందనమాట. సో 5 గ్రామ పంచాయతీలకి 5 జాతీయ అవార్డులు రావడం జరిగింది. సో మరి పవన్ కళ్యాణ్ గారి మార్క్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అంటూ రాష్ట్రం అంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇలాంటి ఒక్క నాయకుడు ఉంటే చాలు, రాష్ట్రం అనేది చాలా తొందరగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. మనం చాలా సందర్భాల్లో వినే ఉంటాము, అరే డిప్యూటీ సీఎం అంటే ఈ విధంగా ఉంటారా, డిప్యూటీ సీఎంకి ఇన్ని అర్హతలు ఉంటాయా, ఇంత వాల్యూ ఇస్తారా, ఇన్ని పనులను చేయగలుగుతాడా, అరే ఇలాంటి పర్సన్, ఇలాంటి ఒక డిప్యూటీ సీఎం మా రాష్ట్రానికి కూడా ఎందుకు లేడు అని అనుకునే స్థాయికి ఆయన యొక్క ఇంపాక్ట్ని క్రియేట్ చేసుకుంటున్నారు. సో మరి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నాయకుడు ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా కావాలి అని చెప్పేసి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. సో మరి ఆయన సారథ్యంలో పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, పర్యావరణం కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతూ ఉన్నారనమాట. సో ఇదే విధంగా ముందుకెళ్ళి రాష్ట్రాన్ని మాత్రం అగ్రస్థానంలో నిల్చోబెట్టాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. సో మరి గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాష్ట్రం అనేది 24th స్థానానికి పడిపోయింది. సో ఇప్పుడు నీటి సంరక్షణలో రాష్ట్రం అనేది అగ్రస్థానం అంటే మొదటి స్థానంలో నిల్చుందనమాట పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో. సో ఈ యొక్క విషయం చాలు ఆ ప్రభుత్వానికి ఎంత డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి, అంటే 24th స్టేజ్ ఎక్కడ, ఫస్ట్ అగ్రస్థానం ఎక్కడ, సో ఈ విషయాన్ని జనాలందరూ కూడా గమనిస్తూ ఉన్నారనమాట. సో ఖచ్చితంగా ఏదంటే ఏ రాజకీయ నాయకుడు అయినా రాని, ఏ పార్టీ అయినా రాని, ఆయన ఎవరైనా కావచ్చు, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, పల్లెల అభివృద్ధి కావాలి, అందరూ కూడా సురక్షితంగా హ్యాపీగా జీవించాలి, ఇదే జనాలకు కావాల్సింది.